అవును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. పొట్లకాయంత యువకుడు నగరానికి వెళ్ళిన రోజు అతని చేతిలో ఒక చిన్న బ్యాగ్, మనసులో పెద్ద కల మాత్రమే ఉన్నాయి. గ్రామంలో అందరూ పట్టణం వెళ్ళి పెద్దవాడవుతాడు అని ఆశపడ్డారు. కానీ నగరం అతన్ని గుర్తుపట్టలేదు. మొదటి నెలలోనే అతను డబ్బు అయిపోయి ఒక చీకటి గదిలో ముగ్గురితో కలిసి ఉండాల్సి వచ్చింది. ఆ గది కిటికీ కూడా తెరవలేని విధంగా పాడైపోయింది. ఉదయం వెలుతురు లోపలికి రాదు, రాత్రి గాలి లోపలికి రాదు. అతని జీవితం కూడా అదేలా మూసుకుపోయినట్టు అనిపించింది. ప్రతిరోజు అతను ఉద్యోగాల కోసం తిరిగేవాడు. అనుభవం లేదు అని పంపించేవారు. మరుసటి నెల రా అని చెప్పేవారు. ఒకరోజు ఆకలితో అలమటిస్తూ రోడ్డుపై కూర్చున్నాడు. చుట్టూ జనాలు పరుగులు తీస్తున్నారు, కానీ ఎవరికి అతని బాధ కనిపించలేదు. ఆ క్షణంలో అతనికి అనిపించింది ఈ ప్రపంచంలో తాను లేనట్టే అని. అప్పుడే అతనికి గుమ్మడికాయంత అమ్మమ్మ గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు పడిపోయి ఏడ్చినప్పుడు ఆమె చెప్పిన మాట, ఎవరు లేరనిపించినప్పుడు కూడా నీ శ్వాస నీతో ఉంటుంది బాబు, అతని చెవుల్లో అని అదంతా మారుమోగింది. అతను మెల్లగా లేచాడు. రోడ్డుపై పాడేసిన ప్లాస్టిక్ సీసాలు, పేపర్లు సేకరించి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. మొదట అది అవమానంగా అనిపించింది, కానీ ఆకలి గెలిచింది. కొన్ని రోజులు అలా గడిచాయి. అతను చిన్నగా సంపాదించి తినడం మొదలు పెట్టాడు. ఆ గదిలో ఉన్న మరో ఇద్దరు కూడా అతని ప్రయత్నం చూసి కలిశారు. ముగ్గురు కలిసి చెత్త సేకరించి అమ్మడం ప్రారంభించారు. కొద్ది నెలల్లో ఒక చిన్న రిక్షా కొనుగోలు చేశారు. తర్వాత చిన్న గోదాం తీసుకున్నారు. ఒకరోజు అతను అద్దంలో తనని తాను చూసుకున్నాడు. నగరానికి వచ్చినప్పుడు ఉన్న నిరాశ ఇప్పుడు కనిపించలేదు. కళ్ళల్లో ఓ కొత్త వెలుగు ఉంది. నేను ఓడిపోలేదు, నేను మారిపోయాను అని అనిపించింది. సంవత్సరాల తర్వాత అతను రీసైక్లింగ్ కంపెనీ యజమానిగా మారాడు. అదే చీకటి గది ముందు నిలబడి తలుపు తట్టాడు. లోపల ఇప్పుడు మరో యువకుడు ఉండేవాడు. అదే పరిస్థితి, అదే నిరాశ. అతను నవ్వుతూ, బయటకు రా, ఈ గది నీ జీవితాన్ని నిర్ణయించదు అని అన్నాడు. ఆ రోజు అతనికి అర్థమైంది, సమస్యలు మనల్ని బంధించడానికి రావు, మనల్ని మార్చడానికి వస్తాయి. మూసి ఉన్న గది అతని జీవితాన్ని ఆపలేదు, అది అతని కొత్త మార్గానికి నెట్టింది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, పరిస్థితులు మనల్ని చిన్నవాళ్ళుగా చేయవు, మనం లొంగిపోతేనే చిన్నవాళ్ళం అవుతాము. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.